9th class real numbers exercise 1.4. సో ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఇవన్నీ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ మొత్తంలో కొంచెం జాగ్రత్తగా చూడండి. మీకు మల్టిప్లికేషన్స్ వచ్చి ఉండాలి, కొంచెం చిన్న చిన్న బేసిక్స్ తెలిసి ఉండాలి. ఒక తెలియకపోయినా పర్లేదు, నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 + √7 × 2 + √5 ఇచ్చింది మనకు. సో ఇక్కడ ఆన్సర్లో ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేయండి. 5 + √7 × 2 + √5. ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 ఉంది కదా స్టార్టింగ్, 5తోని ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. 5 × 2 + √5. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ రాసుకోండి. ఇక్కడ ఏముంది నెక్స్ట్ నెంబర్ √7. సో ఈ √7తోని ఈ మొత్తం వాల్యూను మల్టిప్లై చేయాలి. 2 + √5. సింపుల్. ఇక్కడ ఎప్పుడైనా ఇట్లా 2 బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ నెంబర్ తీసుకొని ఈ నెక్స్ట్ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. తర్వాత సెకండ్ నెంబర్ తీసుకొని ఈ నెక్స్ట్ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. దాని తర్వాత మల్టిప్లై చేయండి. 5 × 2 = 10. 5 × √5 5√5 ప్లస్ √7 × 2 2√7 ప్లస్ √7 × √5 అంటే √7 × 5. 2 స్క్వేర్ రూట్సే కాబట్టి ఒకటే మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ 10 ప్లస్ 5√5 ప్లస్ 2√7 ప్లస్ 7 × 5 = 35. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ఉంది. సో ఇప్పుడు మనం సెకండ్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 5 + √5 × 5 - √5. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ వేరుంది, ఈ నెంబర్ వేరుంది కాబట్టి ఇట్లా చేసినాం. ఇక్కడ ఈ నెంబర్ సేమ్ ఉంది, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ కూడా సేమ్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఇది కామన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక ఫార్ములా ఉంది. ఇట్లా a + b ఇంటూ ఆల్జిబ్రా ఫార్ములా అంటాం మనం. a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². ఓకే. సో ఇది ఫార్ములా. ఇప్పుడు a + b a - b, a అంటే 5, b అంటే √5. రైట్. సో దీని ఈజ్ ఈక్వల్ టు a² అంటే 5² మైనస్ √5 హోల్ స్క్వేర్. ఓకే. ఇక్కడ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 5² అంటే 5 × 5 25 మైనస్ 5. సో 25 - 5 అంటే ఎంత అవుతుంది? 20 ఈజ్ ద ఆన్సర్. రైట్. ఇట్లా కొన్ని చూసుకోవాలి. లేదు నాకు ఈ ఫార్ములా రాదు సార్ అంటే ఇట్లే చేయొచ్చు మీరు దీన్ని కూడా. ఓకే. సో ఇక్కడ చేస్తున్న ఇది రఫ్ కింద తీసుకోండి. ఈ మెథడ్లో చేస్తున్న దీన్ని అంటే మీరు మరి ఇట్లా చేయాలంటే ఎనీ మెథడ్ చేసుకోండి, మీకు ఏది నచ్చుతుంది. ఇది యాక్చువల్ ఇది చూడండి, నేను మీకు ఇట్లా చేస్తా. ఫస్ట్ టర్ము ఇంటూ 5 - √5 రైట్, ప్లస్ సెకండ్ టర్మ్ √5 ఇంటూ 5 - √5. సో ఈజ్ ఈక్వల్ టు 5 × 5 25 మైనస్ 5 × √5 5√5 రైట్, ప్లస్ 5 × √5 5√5 మైనస్ √5 × √5 హోల్ స్క్వేర్. రైట్. ఇక్కడ ప్లస్ 5√5 మైనస్ 5√5 క్యాన్సిల్, ఏమొచ్చింది ఇక్కడ 25 మైనస్ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్, ఏమొస్తుంది ఇది 5. 25 - 5 అంటే ఎంత? 20. సో మీరు ఈ మెథడ్ అయినా చేసుకోండి. రైట్. దీనిలాగా లేదు ఈ మెథడ్ అయినా చేసుకోండి. ఇది యూనివర్సల్ మెథడ్, ఇది బెస్ట్. ఇది ఫార్ములా గుర్తుంటే మనం ఇట్లా చేసుకోవచ్చు డైరెక్ట్ ఆన్సర్ రావడానికి. రైట్. ఫార్ములా గుర్తు లేకపోతే ఇట్లా చేసుకోవచ్చు. సో నెంబర్ 3 √3 + √7 హోల్ స్క్వేర్. సో √3 + √7 హోల్ స్క్వేర్. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మనకు, ఆల్జిబ్రా ఫార్ములా. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a² + 2ab + b². ఇది మన ఫార్ములా. రైట్. సో a అంటే √7, b అంటే a అంటే √3, b అంటే √7. సో ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2a అంటే √3, b అంటే √7 ప్లస్ b² అంటే √7 హోల్ స్క్వేర్. ఓకే. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ 3 ప్లస్ 2√3 × 7 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 7 + 3 అంతా 10 ప్లస్ 2√7 3 is 21. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. √11 - √7 ×
√11 ప్లస్ √7. సో ఇది కూడా మనకు a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే ఏమవుతుంది a² మైనస్ b², లేకుంటే ఆర్డినరీ మెథడ్ మనం చెప్పినట్టు. సో ఏ అంటే √11, బి అంటే √7 అంటే √11² మైనస్ √7 హోల్². సో రూట్కు స్క్వేర్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, 11 మైనస్ 7. సో 11 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, క్లాసిఫై ద ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. మనం ఫస్ట్ రేషనల్ ఇర్రేషనల్ అంటే మనం తెలుసుకున్నాం ముందుగానే, అయినా ఒకసారి మళ్ళీ చెప్తా. ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఉండి స్క్వేర్ రూట్ లోపల ఏదన్నా ఒక నంబర్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఉంటే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఓకే, సో అట్లనే రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే p/q ఫామ్లో ఫామ్ చేయగలిగేదాన్ని రేషనల్ నెంబర్ అంటాం. రైట్, ఇది డెఫినేషన్ ఇవన్నీ మనం ముందు నేర్చుకున్నాం, లేకపోతే ఇంట్రడక్షన్ వీడియో ఉందా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఈ రెండు టాపిక్స్ తెలిసి మనం దీనికి ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ 5 మైనస్ √3. సో 5 మైనస్ √3 అనేది రేషనలా ఇర్రేషనలా అని అడుగుతుంది. 5 అనేది రేషనల్, √3 అనేది ఇర్రేషనల్. సో కాబట్టి మొత్తం కలిపితే మనకు ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. సో కాబట్టి ఇదేమని రాయాలి మనం, ఇర్రేషనల్ అని రాయాలి. సమజైందా? సో అట్లనే √3 ఇర్రేషనల్, √2 కూడా ఇర్రేషనలే, కాబట్టి రెండు కలిపినా ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. సో కాబట్టి సెకండ్ ఆన్సర్ కూడా ఇర్రేషనలే. ఓకే, ఏ రూల్ ప్రకారం అంటే చెప్పినా కదా, √n షుడ్ నాట్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇట్లా √4 ఉందనుకో ఇది రేషనల్ నెంబర్, ఎందుకంటే √4 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, కాబట్టి ఇదే నెంబర్ అయితే రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, అంటే ఇట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా అది రేషనల్ నెంబర్. రైట్, సో ఇది ఎక్స్పాండ్ చేయండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a² మైనస్ 2ab ప్లస్ b², సారీ 2². రైట్, సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 2 మైనస్ 2 2 4√2 ప్లస్ 2² అంటే 4. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 2 6 మైనస్ 4√2. సో ఇందులో √2 అనేది ఇర్రేషనల్, కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే. ఇర్రేషనల్ నంబర్. ఓకే, √7 క్యాన్సల్ అంటే 2/7 వస్తుంది. 2/7 అంటే ఏంది, ఇది రేషనల్ నెంబర్. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. p/q ఫామ్లో ఉంది కదా. సో ఇక్కడ పై అనేది ఇర్రేషనల్ నెంబర్, కాబట్టి 2π కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రైట్, అట్లనే 1/√3. √3 అనేది ఇర్రేషనల్ నెంబర్, కాబట్టి 1/√3 కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్, దీన్ని సింప్లిఫై చేస్తే a + b ఇంటూ a మైనస్ b అంటే a² మైనస్ b² అంటే 2² మైనస్ √2 హోల్². సో 2² అంటే ఎంత 4, స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే 2, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 మీన్స్ 2/1. ఇది p/q ఫామ్లో ఉంది కాబట్టి సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే. సో దీని ఆన్సర్ ఏముంది, రేషనల్ నెంబర్. Okay, so this is rational number, this is also rational number, remaining all are irrational numbers. Question number 3, in the following equations find whether variables x, y, z etc represent rational or irrational numbers. సో ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ XYZ వాల్యూస్ ఇవి రేషనల్ నెంబర్సా ఇర్రేషనల్ నెంబర్స్ అని అడుగుతున్నాం. మనం ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. x² = 7 ఇచ్చింది ఫస్ట్ వన్. సో x² = 7 అంటే స్క్వేర్ ఇది తీసుకొస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు √7 అవుతుంది. రైట్, సో √7 రేషనలా ఇర్రేషనలా, ఇర్రేషనల్ నెంబర్. సో x ఈజ్ ఈక్వల్ టు √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, అట్లనే ఇది చూద్దాం. ఇక్కడ y² = 16 ఇచ్చింది. దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √16 అవుతుంది. √16 పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ 4² స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 4 వస్తుంది. సో 4 ఏంది రేషనల్ నెంబర్. సో ఈజ్
a rational number. Okay, so third one, z square is equal to 0.02. So then z is equal to square root of 0.02. So this one you write down square root of 2 by 100. So it is root 2 by root 100. So it is root 2 by root 100 అంటే ఎంత అవుతుంది 10 అవుతుంది. సో రూట్ 2 ఇర్రేషనల్ కాబట్టి ఇది కూడా ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. సో రూట్ 2 ఉంది కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ u square is equal to 17 by 4. So u is equal to root 17 by root 4. So root 17 by root 4 అంటే ఎంత 2, రైట్. పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో ఇది రూట్ 17 ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్, ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్, w square is equal to 27. Then w is equal to root 27. So this one you write down square root of 9 into 3. 9 3 is 27. Root 9 into 3. Root 9 అంటే ఎంత 3 అవుతుంది. 3 root 3. సో రూట్ 3 ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి అండ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ number. So last bit, t power 4 is equal to 256. Then t power 4 is equal to 256 ని 4 power 4 అని రాయొచ్చు మనం, రైట్. ఇక్కడ ఈ పవర్కి ఈ పవర్ క్యాన్సిల్ అయితే t ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 4. సో 4 అనేది రేషనల్ నెంబర్. సో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. Okay, question number 4, every surd is an irrational but every irrational need not be a surd. Justify your answer. ఇక్కడ surd అంటే కొత్త పదం వచ్చింది. surd అంటే ఏం లేదు, స్క్వేర్ రూట్ లోపల ఏదైనా నంబర్ ఉంటే దాన్ని surd అంటాం, దీని పేరే surd. ఓకే, surd ఈజ్ నథింగ్ బట్ ఇర్రేషనల్ నంబర్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమంటాడు, ఎవ్రీ ఇర్రేషనల్ నంబర్ నీడ్ నాట్ బి ఏ surd అంటుండు. అవును, అన్ని ఇర్రేషనల్ నంబర్స్ surd కావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనకు పై ఉంది, పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ surd. అవునా? సో కాబట్టి ఇది ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఎస్ అని రాయండి, ఫస్ట్ ఎస్ అని రాసి కింద స్టేట్మెంట్ రాయండి. Okay, so pi is an irrational number but it is not an surd. Okay, surds and irrational numbers, కానీ అట్లా surds కాకుండా కూడా కొన్ని నంబర్స్ ఉన్నాయి. పై ఉంది, ఈ కూడా ఉంది, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. సో ఈ కూడా ఇర్రేషనల్ నెంబరే. ఓకే, నెక్స్ట్ రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ డినామినేటర్స్ని రేషనలైజ్ చేయమంటుంది. రేషనలైజ్ అంటే ఏంటంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో 1/3 ప్లస్ రూట్ 2 మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ రేషనలైజ్ అంటే 1/3 ప్లస్ రూట్ 2 ఇంటూ ఇదే నెంబర్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, అంతే. ఓకే, దీన్ని డినామినేటర్ రేషనలైజేషన్ అంటాం. సో ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేసేస్తే ఏమవుతుంది, సేమ్ నెంబర్ వస్తుంది, 3 మైనస్ రూట్ 2. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో 3 మైనస్ రూట్ 2 బై 3 స్క్వేర్ అంటే 9, స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే 2. సో ఇట్ ఈస్ 3 మైనస్ రూట్ 2 బై 9 మైనస్ 2 అంటే ఎంత 7. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో సిమిలర్లీ వీ హ్యావ్ టు డూ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో 1/√7 మైనస్ రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు 1/√7 మైనస్ రూట్ 6 ఇంటూ రూట్ 7. ఇక్కడ మైనస్ ఉంది, ఇప్పుడు ప్లస్ తీసుకోవాలి. సేమ్ వాల్యూస్ ఒక ప్లస్ మైనస్ను మార్చాలి. ఓకే, రూట్ 6. సో దిస్ ఇంటూ 1 √7 ప్లస్ రూట్ 6 బై
a minus b into a plus b, a square minus b square. So root 7 plus root 6 by square root cancel, 7 minus 6, root 7 plus root 6 by 7 minus 6 and then the 1. So this is the answer. Question number 3, 1 by root 7. 1 by root 7 is multiplied and divided by same root 7. ఇక్కడ ప్లస్లు మైనస్లు ఏం లేవు. సో రూట్ 7 into 1 root 7, root 7 into root 7 whole square. Square root cancel, root 7 by 7 is the answer. Okay. So last one, root 6 by root 3 minus root 2 is equal to root 6 by root 3 minus root 2 into root 3 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ root 2 by root 3 plus root 2. This is equal to root 6 into root 3 plus root 2 by a minus b into a plus b, a square minus b square. This one you multiply, root 6 into root 3 means root 6 into 3 plus root 6 into root 2, root 6 into 2. This is square root cancel, 3 minus 2. So root 6 into 3 root 18, root 6 to the 12. So by 3 minus 2 1. So therefore it is root 18 plus root 12 is the answer. Question number 6, simplify each of the following by rationalizing the denominator. So ఇది కూడా అంతే సేమ్. సో ఆన్సర్, క్వశ్చన్ ఈజ్ గివెన్ 6 minus 4 root by 6 plus 4 root 2. సో ఇక్కడ రేషనలైజింగ్ డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. సో 6 minus 4 root 2 by 6 plus 4 root 2. సో ఇంటూ డినామినేటర్ కాబట్టి ఈ వాల్యూనే రాయాలి. ఇక్కడ 6 ప్లస్ ఉంటే మైనస్ 4 root 2 by 6 minus 4 root 2. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడిది ఇక్కడ రాసింది అనుకున్నారు, అట్లా కాదు. ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూనే ఇక్కడ రాయాలి, కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. ఈ నెంబర్తో మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు మల్టిప్లై చేయాలి. దీన్ని ఈజ్ ఈక్వల్ టు 6 minus 4 root 2, 6 minus 4 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 6 minus 4 root 2 హోల్ స్క్వేర్ రాసుకుంది. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయాలి. రైట్. సో ఇప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ 4 root 2 హోల్ స్క్వేర్, రైట్, బై 6 స్క్వేర్ అంటే 36, 4 స్క్వేర్ అంటే 16, 4 4 ఇంటూ రూట్ 2 స్క్వేర్ అంటే 2. సో 6 స్క్వేర్ అంటే ఎంత, ఇది 36, 2 6 12, 12 4 48 రూట్ 2 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 2 బై 36 మైనస్ 16 2 32. సో 36 minus 48 root 2 plus 16 2 32 by 36 minus 32 is 4. So it is equal to 36 plus 32 ఎంత అవుతుంది, 68 minus 48 root 2 by 4. సో ఇక్కడ 4 కామన్ తీస్తే 17 minus 12 root 2 వస్తుంది by 4, 4 4 get cancel. So 17 minus 12 root 2 is the answer, right. 4 into 17 68, 4 into 12 48. సో ఇది మనకు దీని రేషనలైజేషన్ డినామినేటర్. ఒకవేళ న్యూమరేటర్ రేషనలైజేషన్ అని అనుకోండి, ఇదే నెంబర్తోని ఈ నెంబర్తోని కింద మీద మనం మల్టిప్లైడ్ అండ్ డివైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్లస్ రాసిన మైనస్ రాసుకోండి, అర్థమైందా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏది న్యూమరేటర్ రేషనలైజేషన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 2, root 7 minus root 5 by root 7 plus root 5. ఇది కూడా డినామినేటర్ రేషనలైజేషన్. root 7 minus root 5 by root 7 plus root 5 ఇంటూ root 7 minus root 5. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి, root 7 minus root 5. సో ఇది
రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి a ఇంటూ ఏ స్క్వేర్ అంటే √7 మైనస్ √5 హోల్ స్క్వేర్ బై a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి √7 హోల్ స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ బై 7 మైనస్ 5. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏమొస్తుంది 7 మైనస్ 2√7 ఇంటూ 5 ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ ఇది 5 వస్తుంది బై 7 మైనస్ 5 అంటే 2. 7 ప్లస్ 5 అంటే ఎంత 12 మైనస్ 2√5 7 35 బై 2. సో ఇక్కడ 2 కామన్ తీయండి 6 మైనస్ √35 బై 2 గెట్ క్యాన్సల్. సో ఇట్ ఈస్ √6 minus √35 is our answer. Third bit 1/3√2 minus 2√3. దీన్ని డినామినేటర్ రేషనలైజేషన్ 1/3√2 minus 2√3. సో మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ బై సేమ్ నెంబర్ 3√2. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోండి 2√3 బై 3√2 ప్లస్ 2√3. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ దిస్ సేమ్ నెంబర్ వస్తుంది 3√2 ప్లస్ 2√3 బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో 3√2 హోల్ స్క్వేర్ మైనస్ 2√3 హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ 3√2 ప్లస్ 2√3 బై 3 స్క్వేర్ అంటే 9 రైట్. √2 స్క్వేర్ అంటే 2 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3√2 ప్లస్ 2√3 బై 9 2 18 4 3 12. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3√2 ప్లస్ 2√3 బై 18 మైనస్ 12 6 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 4 3√5 మైనస్ √7 బై 3√3 ప్లస్ √2. దీని రేషనలైజేషన్ 3√5 మైనస్ √7 బై 3√3 ప్లస్ √2 ఇంటూ దీనికి రేషనలైజేషన్ కాబట్టి సేమ్ వాల్యూస్ రాయండి 3√3 ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ √2. ఓకే 3√3 మైనస్ √2 ఇవి రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకు సేమ్ నెంబర్ వస్తుంది. అందుకే మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ సేమ్ నెంబర్ అంటాం వాల్యూస్ చేంజ్ కాకుండా. ఓకే. సో ఇక్కడ ఇది ఇంటూ ఇది రెండు వేరు ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ తీసుకున్న ప్రిన్సిపల్ 3√5 ఇంటూ ఇది మొత్తం. ఓకే. సో 3√5 ఇంటూ టోటల్ బ్రాకెట్ ఆఫ్ ద అదర్ సైడ్ మైనస్ √7. ఓకే. ఫస్ట్ 3√5 తీసుకున్నాం ఇది మొత్తం తీసుకున్నాం తర్వాత మైనస్ √7 ఇంటూ ఇది మొత్తం మళ్ళీ 3√3 మైనస్ √2. సో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సింప్లిఫై చేయండి. ఇక 3 3 9 √5 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 1 3 √5 ఇంటూ 2 మైనస్ 3 1 3 √7 ఇంటూ 3 √7 ఇంటూ 3. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √7 ఇంటూ 2 బై 3 స్క్వేర్ అంటే 9 √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 వస్తుంది మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఇక్కడ 2 వస్తుంది. సో 9√5 3 15 మైనస్ 3√5 2 10 మైనస్ 3√7 3 21 మైనస్ ప్లస్ 7 2 14 బై 3 8 9 27 మైనస్ 2. ఓకే. సో ఇక్కడ ఏమన్నా సింప్లిఫికేషన్ ఏం లేవు ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి 9√15 మైనస్ 3√10 మైనస్ 3√21 ప్లస్ √14 న్యూమరేటర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాసేసినాం బై 27 మైనస్ 2 అంటే ఎంత 25. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √10 మైనస్ √5 బై 2√2 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ టేకింగ్ √2 ఈజ్ ఈక్వల్ టు 1.414 √5 ఈజ్ ఈక్వల్ టు 2.236. సో మనకు 3 డెసిమల్ ప్లేసెస్ వరకు దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం డినామినేటర్ రేషనలైజేషన్ చేద్దాం రైట్. సో √10
మైనస్ రూట్ 5 బై 2 రూట్ 2. ఇక్కడ రూట్ 2 ఉంది కాబట్టి రూట్ 2ను మల్టిప్లై డివైడ్ చేయాలి. 2 అవసరం లేదు. ఓకే, ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్నే మనం మల్టిప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు రూట్ 2 ఇంటూ రూట్ 10 మైనస్ రూట్ 5 బై 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది, రూట్ 2 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది మల్టిప్లై చేస్తే రూట్ 2 ఇంటూ 10 ఏమవుతుంది, 2 10s 20, 2 5s 10 బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ రూట్ 20 అంటే మనం ఏమని రాయొచ్చు, దీన్ని రూట్ 4 ఇంటూ 5 అని రాయొచ్చు. 4 5s 20. ఇది కూడా 2 ఇంటూ 5 అని రాయొచ్చు. రైట్, సో 2 2s 4. ఇప్పుడు రూట్ 4 ఇంటూ రూట్ 5 మైనస్ ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ 5 బై 4. సో రూట్ 4 అంటే ఎంత, 2 రూట్ 5 మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 5 బై 4. ఓకే, సో రెండిట్లో రూట్ 5 ఉంది కాబట్టి కామన్ తీయండి. తీస్తే రూట్ 5 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకు, 2 మైనస్ రూట్ 2 బై 4 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు రూట్ 5 వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు, 2.236 ఇచ్చిండు. ఇక్కడ ఇచ్చింది రూట్ 5 రూట్ 2 మైనస్ రూట్ 2 వాల్యూ 1.414 ఇచ్చింది బై 4. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.236 ఇంటూ ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే చేయాలి ఇక్కడ చూడండి, 2.000 తీసుకోండి, 1.414 సబ్ట్రాక్షన్. 10 మైనస్ 4 6, ఇక్కడ 9 ఉంటాయి, 9 మైనస్ 1 8, ఇక్కడ 9 ఉంటాయి, 9 మైనస్ 4 5, 1 మైనస్ 1 0. సో 0.586 బై 4. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆర్డినరీ మల్టిప్లికేషన్ చేయండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 1.310296 వస్తుంది. ఓకే, బై 4. దీంతో డివైడ్ చేసేస్తే మనకు 0.3275 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8లో ఫైండ్ ద వాల్యూస్ అన్నాడు. ఇక్కడ 6 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు, ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్, ఈజీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 64 పవర్ 1/6. సో ఇక్కడ 64ను మనము ఎల్సిఎం చేయాలి. చేస్తే చూడండి, 2 3s 2 2s 2 1s 2 6s 2 8s 2 4s 2 2s 1 2 3 4 5 6 అంటే 2 power 6 వస్తుంది చూడండి. ఇట్లా చేయాలి. సో ఇది 2 power 6 హోల్ పవర్ 1/6. 6 6 క్యాన్సల్, 2 ఈజ్ ద ఆన్సర్. రైట్, అట్లనే ఇక్కడ చూడండి సెకండ్ వన్ 32 power 1/5. సో ఇట్స్ ఆన్సర్ హియర్ 2 2s 4 4 2s 1 2 3 4 5. 32 అంటే 5 వస్తాయి, 2 to the power of 5 whole power 1/5. 5 5 get cancel, it is also 2 is the answer. So similarly third bit 625 power 1/4. సో ఇది 5 power సంథింగ్ వస్తుంది. 625ని 5తో చేయండి, 5 1s 0 5 5s, సో 5 2s 5 1s, సారీ 5 1s 5, ఇక్కడ 10 ఉంటుంది, 5 2s 10 5 5s 25. సో 5 2s 10 5 5s 25 5 5s 25. ఇట్ ఈస్ 5 power 4. సో 5 power 4 whole power 1/4. 4 4 get cancel, this is 5 is the answer. సో fourth bit 16 power 3/2 is equal to, ఇక్కడ by 2 ఉంది కాబట్టి దీన్ని 4 square అని రాయండి. ఓకే, సో 2 2 get cancel, 4 power 3. This is equal to 4 into 4 into 4. So this is equal to 16 4 the 64 is the answer. So fifth one 243 power 2/5. 243ని ఎల్సిఎం చేస్తే మనకు 3 power 5 వస్తుంది బై 2/5. సో ఈ 5కి ఇది క్యాన్సల్, ఇక్కడ ఏమొస్తుంది 3 square వస్తుంది, అంటే 3 into 3 3 3s 9. ఓకే, సో లాస్ట్ బిట్ 46,656 whole power -1/6.
సో ఇది మనకు 6 పవర్ 6 వస్తుంది, హోల్ పవర్ -1/6, 6 గెట్ క్యాన్సర్, 6 పవర్ -1 అంటే ఇది ఏ పవర్ -1 అంటే 1/a కదా, అంటే దీన్ని ఏమని రాయొచ్చు 1/6 అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది మనం ఎల్సిఎం చేసుకుంటే వస్తుంది, దీన్ని ఎల్సిఎం చేయండి, ఇట్లా 6 పవర్ 6 వస్తుంది, ఇట్లా చేయాలి ఇట్లా. క్వశ్చన్ నెంబర్ 9, సింప్లిఫై ద 4th root 81 minus 8 into 3 cubed root of 343 plus 15 into 5th root of 32 plus 225. సో ఇది మనం సింప్లిఫై చేయాలి దీన్ని. ఓకే, సో 4th రూట్ అన్నప్పుడు 81 పవర్ 1/4 మైనస్ 8 ఇంటూ ఇది క్యూబ్త్ రూట్ అన్నప్పుడు 343 పవర్ 1/3 ప్లస్ 15 ఇంటూ 32 పవర్ 1/5 ప్లస్ 225 పవర్ 1/2. ఓకే, సో 81 అన్నప్పుడు 81ని మనము 3 పవర్ 4 అని రాసుకోవచ్చు. రైట్, 1/4 మైనస్ ఎట్లా అంటే 81 3 2s 6 3 7s 21 3 9s 3 3s 3 పవర్ 4 వస్తుంది. ఓకే, ఇట్లా రఫ్లో చేసుకోవాలి. మైనస్ 8 ఇంటూ 343 అన్నప్పుడు 7 పవర్ 3 రావచ్చు, ప్లస్ 15 ఇంటూ 32 అన్నప్పుడు 2 పవర్ 5 రావచ్చు. సో ఇది 225 అన్నప్పుడు 15 పవర్ 2 హోల్ పవర్ 1/2. రైట్, 2కి స్క్వేర్, 5కి 5, 3కి 3, 4కు 4 క్యాన్సల్. ఇప్పుడు ఏమొస్తుంది మనకు 3 మైనస్ 8 ఇంటూ 7 ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 15. సో 3 8 7s 56, 15 2s 30 ప్లస్ 15. సో ఇప్పుడు 30 ప్లస్ 15 45 ప్లస్ 3 48 మైనస్ 56. సో 56 నుంచి 48 సబ్ట్రాక్ట్ చేస్తే -8. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద రేషనల్ నంబర్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చింది మనము. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఏం చేయండి, మీరు ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్లో ఏముంది మనకు √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2. సో దీన్ని ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ ద డినామినేటర్. సో రేషనలైజ్ ద డినామినేటర్ అన్నప్పుడు మనకు తెలుసు √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఇంటూ డినామినేటర్తో అంటే సేమ్ వాల్యూ రాయాలి, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంటే మనం ప్లస్ చేసుకోవాలి అంతే. ఓకే, √3 ప్లస్ √2. సో ఇప్పుడు ఇది 2 సేమ్ ఉన్నాయి కాబట్టి a ఇంటూ a స్క్వేర్ అంటే √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2√3 ఇంటూ √2 బై స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుంది 3 మైనస్ 2, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 బై 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2 అంటే 1 కదా. హియర్ 3 ప్లస్ 2 ఈజ్ 5 ప్లస్ 2 3 ఇంటూ 2 √6. Okay, 5 plus 2 √6. So given √3 plus √2 by √3 minus √2 is equal to a plus b √6. So here we get it, this value 5 plus 2 √6 is equal to a plus b √6. Here a is equal to 5, b is equal to, therefore a is equal to 5, b is equal to 2. Right, a is equal to 5, b is equal to 2. This is our answer. సో ఇందులో కూడా మనం ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చిండు, √5 ప్లస్ √3 బై 2 √5 మైనస్ 3 √3.
దీన్ని డినామినేటర్ రేషనలైజేషన్. డినామినేటర్ రేషనలైజ్ చేస్తే √5 ప్లస్ √3 బై 2√5 మైనస్ 3√3 ఇంటూ 2√5 ప్లస్ 3√3 బై 2√5 ప్లస్ 3√3. ఓకే, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ చేయాలంతే. సో దీన్ని మనం ఇక్కడ వేరు నెంబర్లు ఉన్నాయి కాబట్టి మనం వేరే మెథడ్లో చేయాలి. √5 ఇంటూ ఇది టోటల్ చేయాలి. ఓకే, సో √5 ఇంటూ 2√5 ప్లస్ 3√3 ప్లస్ √3 ఇంటూ టోటల్ వాల్యూ 2√5 ప్లస్ 3√3 బై ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇక్కడ 2కి 2 √5 ఇంటూ √5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ √5 ఇంటూ √3 అంటే 5 ఇంటూ 3. ఓకే, ప్లస్ 2 √3 ఇంటూ √5 ప్లస్ 3 √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ స్క్వేర్కు రూట్ క్యాన్సల్ 5 వస్తుంది, మైనస్ 3 స్క్వేర్ అంటే 9, రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 5 ప్లస్ 3 √5 3 15 ప్లస్ 2 3 5 15 ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 బై 4 5 20 3 9 27 5 2 10 3√15 ప్లస్ 2√15 ఇవి రెండు యాడ్ చేస్తే 5√15 అవుతుంది. ఓకే, ప్లస్ 3 3 9 బై 20 మైనస్ 27 మైనస్ 27. ఓకే, సారీ 20 మైనస్ 27 మైనస్ 7 వస్తుంది, మైనస్ 27 కాదు మైనస్ 7. 20 మైనస్ 27 ఈజ్ మైనస్ 7. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 10 19 ప్లస్ 5√15 బై మైనస్ 7. ఓకే, సో దీన్ని డివైడ్ చేద్దాం, చేస్తే మైనస్ 19/7 మైనస్ 5/7 √15 వస్తుంది. ఓకే, సో ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. దీని ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కదా. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, మైనస్ 19/7 మైనస్ 5/7 √15 ఈజ్ ఈక్వల్ టు మనకేమి ఇచ్చింది ఇక్కడ a మైనస్ b √15 ఇచ్చింది. సో a మైనస్ b √15 ఇక్కడ కంపేర్ చేస్తే √15కి √15 సేమ్, ఇగో bకి ఇగో ఈ వాల్యూ, aకి ఇగో ఈ వాల్యూ. సో దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 19/7 అండ్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 సో మైనస్కి మైనస్ సేమ్ కాబట్టి ప్లస్ 5/7. దిస్ ఈజ్ ద ఆన్సర్. So last question of this exercise, question number 11, find the square root of 11 plus 2√30. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి మనం, రైట్. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసేయాలి దీన్ని. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 11 plus 2√30 అంటే దీన్ని స్క్వేర్ రూట్ అంటే సింబాలికల్గా మనం ఇట్లా రాయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 11 plus 2√30. సో ఈ 30ని 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయండి. ఈ 2 ఫ్యాక్టర్స్ను యాడ్ చేస్తే ఇది రావాలి, మల్టిప్లై చేస్తే ఇది రావాలి. అంటే నేను 30ని ఏమంటున్నా 6 into 5 అని వస్తున్నా, 6 + 5 11, 6 5 30. ఓకే, 6 5. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 11 plus 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 into 5 అని రాస్తున్నాం, రైట్ కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 11 కూడా నేను 6 + 5 అని రాస్తున్నా, రైట్, ప్లస్ 2√6 into √5. సో దిస్ వన్ యూ రైట్ డౌన్ √6 హోల్ స్క్వేర్, రైట్ కదా. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మళ్ళీ 6 వస్తుంది, √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2√6 into √5. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, a² + b² + 2ab అంటే a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే √6 +
రూట్ 5 హోల్ స్క్వేర్. ఇక స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకు ఆన్సర్? రూట్ 6 ప్లస్ రూట్ 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.